హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకే. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. ఇది కేవలం బియ్యం పిండి ఇంకా బేసన్తో చాలా ఈజీగా ఇంకా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేస్తాము. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల బియ్యంని తీసుకోవాలి. నీళ్ళతో ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 2 గంటల పాటు నాననివ్వాలి. ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకునేవారు బియ్యం ప్లేస్లో బియ్యం పిండిని తీసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. 2 గంటలు అయ్యాక మూత తీసి బియ్యం ఇంకా 1 కప్ వాటర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. పెరుగు 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. బేసన్ 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక ఆలూని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ 1 కప్పు, ఉల్లిపరక 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర, మిక్సీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. దోశ ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 స్పూన్ల నూనెని యాడ్ చేసి ఈ విధంగా బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ అయ్యాక వేరే సైడ్కి టర్న్ చేసి మళ్ళీ 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ అయ్యాక వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకొని కొబ్బరి చట్నీతో వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా సూపర్ టేస్టీగా చీలా అనేది రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.